సంబంధించి ఆధార్ కార్డుకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ కొత్త విధానం దరఖాస్తు ప్రక్రియలో కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. ఇక నుంచి బోధనా ఫీజులు, ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసే విద్యార్థి 10వ తరగతి మెమోలో ఉన్న పేరు, ఆధార్‌లోని పేరు, ఇంటి పేరు ఒకేలా ఉండాలి. ఇవి పోలకుంటే బోధనా ఫీజుల దరఖాస్తు ముందుకు వెళ్ళదు. రాష్ట్రంలో బోధనా ఫీజులకు ఏటా 12 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరికి చెల్లించాల్సిన ఫీజు 2,400 కోట్లు ఉంటుంది. గతంలో ఆధార్ ధృవీకరణ చేస్తే బోధనా రుసుములు మంజూరయ్యేవి. తాజా జాతీయ ఉపకార వేతనాల విధానానికి లోబడి రాష్ట్రంలో ఎస్సీ విద్యార్థులకు చెల్లిస్తుండగా, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులకు వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలోనే నగదు బోధనా ఫీజును నేరుగా ఉపకార వేతనాలను జమ చేయాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వం కొత్త విధానంలో నిర్ణయించింది. దీని కింది దరఖాస్తు చేయాలంటే దాదాపు 20% మంది విద్యార్థులు ఆధార్‌లో పేరు సవరించుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారన్నమాట. ఆధార్‌లో పేర్కొన్న పేరు, ఇంటి పేరులో ఏమైనా తప్పులు ఉంటే వేసవి సెలవుల్లోగా విద్యార్థులు సవరించుకొని 2026, 27 ప్రవేశాలు ప్రారంభమయ్యే నాటికి దరఖాస్తుకు సిద్ధం కావాలని పేర్కొన్నారు. ఆధార్‌కు మొబైల్ నంబర్ అనుసంధానం తప్పనిసరి. ఆధార్ అనుసంధాన వ్యక్తిగత బ్యాంక్ ఖాతా తప్పనిసరి ఉండాలి. బ్యాంకు ఖాతాలోని విద్యార్థి పేరు, ఆధార్ నంబర్‌ను సంక్షేమ శాఖల సాంకేతిక విధానంలో తనిఖీ చేసిన తర్వాతే విద్యార్థికి ఉపకార వేతనం, బోధనా ఫీజులు అయితే వేస్తారనమాట. ఇక దరఖాస్తు ఎలా చేయాలంటే 10వ తరగతి హాల్ టికెట్ నెంబరు, పుట్టిన తేదీ, 10వ తరగతి పూర్తి చేసిన ఏడాది వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. ఈ వివరాలు సరిపోలితే దరఖాస్తు తెరుచుకుంటుంది. ఆ తర్వాత లింగం, కులం, ఉపకులం, ఆధార్ నెంబరు, విద్యార్థి మొబైల్ నెంబరు, యూనివర్సిటీ, జిల్లా, మండలం, కళాశాల పేరు నమోదు చేయాలి. ఆధార్‌లో పేరు, 10వ తరగతి మెమోలో పేరు సరిపోలితేనే దరఖాస్తు అక్కడి నుంచి ముందుకు వెళ్తుంది. వెంటనే దరఖాస్తు ఐడీ వస్తుంది. దీంతో ఉపకార వేతన దరఖాస్తు తొలి విడత అయితే పూర్తవుతుంది. రెన్యువల్ విద్యార్థులు కూడా ఆధార్ 10వ తరగతి పేరు సరిపోల్చాల్సిందే. తొలి విడత దరఖాస్తు పూర్తయ్యాక మీ సేవా కేంద్రాల్లో ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేయాలి. ఆ తర్వాత దరఖాస్తుల వివరాలు పూర్తి చేసి ఆన్లైన్‌లో సమర్పించాలి. సో దీన్ని బట్టి మీకు క్లియర్‌గా అర్థమయ్యేది ఏంటంటే ఖచ్చితంగా మీ 10th క్లాస్‌లో ఉన్నట్టుగానే మీ పేరు, ఇంటి పేరు అన్నీ కూడా ఆధార్‌లో అయితే ఉండాలన్నమాట. అలా లేకపోతే మీకు ఇక నుంచి చెల్లుబాటు అయితే అవ్వదనమాట. విద్యార్థులకు సంబంధించి ఫీజు అయితే రాదు రీయింబర్స్‌మెంట్. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.